నా 64వ వార్డు ప్రజలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. మనం చూస్తున్నాం, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వెళ్ళిపోయిందనుకున్న తరుణంలో మరి శరవేగంగా రెండో విడత ఎక్కువగా వ్యాప్తి చెందిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మీరందరూ కూడా అత్యంత శ్రద్ధతో మీరు మీ ఇంట్లోకే పరిమితం అవ్వాలని, విందులు వినోదాలకు వెళ్లకుండా, ఏదైనా ముఖ్యమైన అవసరం ఉంటే తప్ప బయటికి మీ పిల్లలు మీరు వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉంటే ఈ యొక్క వ్యాప్తి మీ దరికి చేరదు. ఈ యొక్క కరోనా రెండో దశ అతివేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు జారీ చేశాయో అవన్నీ తూచా తప్పకుండా పాటించి మనందరం కూడా ఈ కరోనా బారిన పడకుండా హోమ్ క్వారంటైన్లో ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు బయటకు ఏదైనా అవసరం మీద వెళ్ళి వచ్చేటప్పటికి కాళ్ళు చేతులు కలుపుకొని కంపల్సరిగా ఇంట్లోకి ప్రవేశించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. అతి ముఖ్యమైన పనులకు తప్ప చిన్న చిన్న విషయాలకి బయటకు పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా ఈ కరోనా సంభవించింది అనుకుంటే వాటి వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థకి మీరు తెలియజేయండి, వాళ్ళు టెస్టులు చేయిస్తారు. లేనట్లయితే 104 కానీ మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఏ తేదీని రావాలో వాళ్ళు మీకు టైం ఇస్తారు. ఆ టైం ప్రకారంగా టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకుంటే కరోనా వచ్చేస్తాను భయపడొద్దు. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సూచనలు కానీ కరోనా సూచనలు కానీ కనబడినట్లయితే తప్పనిసరిగా టెస్టులు చేయించుకోండి. మీకు ఏదైనా అవసరం ఉంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. వాటిలో ఏ ఒక్కరికైనా ఇలాంటి భయాందోళన ఉంటే నాకు చేరవేయండి. వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ మీకు అందుబాటులో లేకపోతే నా నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా ఏదైనా ఆపద వచ్చేటప్పటికి మీకు అందుబాటులో ఉంటానని తెలియపరుచుకుంటున్నాను. ప్రజానాయకుడు అన్నాడు ప్రజల మధ్య ఉండాలి. ఎప్పుడూ కూడా నేను మీ మనసునే, మీకు ఎటువంటి ఆపద వచ్చినా మీ ఆపదల్లో నేను పాలు పంచుకొని ఆ ఆపద నుంచి గట్టెక్కిస్తానని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.